ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. 40 ఏళ్ల వయసులో కనిపించే సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం. 40 ఏళ్ల వయసులో కనిపించే ఈ బలహీనతను తేలికగా తీసుకోవడం అత్యంత ప్రమాదకరం. దీనిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో కండరాలు మరింత బలహీనపడటం, ఎముకలు పెలుసుపారడం, తరచుగా కింద పడిపోవడం, దీర్ఘకాలిక నొప్పులు రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా ఇది సాధారణ వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేసి త్వరగా వృద్ధులలా కనిపించేలా చేస్తుంది. పరిష్కారం ఏంటో ఇప్పుడు చూద్దాం. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అంటే వైద్య నిపుణులు దీని గురించి కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు. 40 ఏళ్ల వయసు నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలి అలవరుచుకోవడం చాలా ముఖ్యం. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత నిద్రపోవడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి చర్యల ద్వారా ఈ బలహీనతను నివారించవచ్చు. ఒకవేళ బలహీనత లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం కూడా చాలా అవసరం. కాబట్టి 40 ఏళ్ల వయసులో నీరసం, బలహీనత వంటి లక్షణాలను తేలిగ్గా తీసుకోవద్దు. ఇది ముందస్తు వృద్ధాప్యానికి సంకేతం కావచ్చు. అప్రమత్తంగా ఉండి సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఇవాల్టి హెల్త్ టిప్. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు సాక్షి లైఫ్.